వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అటుకుల పాయసం చేస్తున్నాను. ముందు పొయ్యి మీద పాలు పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పుడు అటుకులు తీసి పాలు కాగాక అటుకులు వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. పంచదార కన్నా బెల్లం అయితేనే మంచిది ఆరోగ్యానికి. బెల్లంలోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం వేసుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు పంచదార వేసుకుంటారు. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. నా దగ్గర బెల్లం లేదు కాబట్టి నేను పంచదార వేసుకుంటున్నాను. 1 కప్పుకి 1/2 కప్పు పంచదార. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు. అవి లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటామే.